జగన్మోహన్ రెడ్డి 90 రూపాయలు తినేసి 10 రూపాయలే పనిచేస్తాడు. సైకో ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి పనికిరాడండి. సరే, ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్కి సంబంధించిన విత్తన శుద్ధి కర్మాగారం సంబంధించిన దాంట్లో సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తాను. మా కంపెనీ హర్యానాలో ఉంటుంది. ఇక్కడ లాంగ్ ఫామ్ కానీ, బాపట్ల కానీ, ఏలూరు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ డిపార్ట్మెంట్, సీడ్ ప్రాసెసింగ్, మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ నేను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ గా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఎలా ఉందంటారు? ప్రభుత్వ సహకారం అగ్రికల్చర్ కి ఎలా ఉందంటారు? బాగుంది. 100%. ఇంతకు ముందర అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది చిన్న ఎంప్లాయీస్ కి టైంకి సాలరీస్ వచ్చే కాదు. ఎగ్జాంపుల్ బాపట్ల ఫామ్ దీంట్లో వాళ్ళకి ఇప్పుడు టైంకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటున్నారు. ప్లస్ ఇంతకు ముందర గవర్నమెంట్ కంటే కూడా ఇప్పుడు 100% కూటమి ప్రభుత్వం అందరూ బాగా పనిచేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్. ఈ విషయంలో బాగుందంటారు ప్రధానంగా? ఏ విషయం అంటే నెంబర్ 1 రోడ్స్, ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 590, 595 మార్క్స్ వస్తున్నాయి. వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నాడు. ఇంతకు ముందర రైస్ బాగుండేది కాదు, ఇప్పుడు సన్న రైస్ పెడుతున్నారు. వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే స్వీకరిస్తున్నారు. ప్లస్ ఎడ్యుకేషన్ అప్డేట్ చేస్తున్నారు పిల్లలకి, అది ప్లస్ రోడ్స్ బాగా వేస్తున్నారు. రోడ్స్తో పాటు ఇండస్ట్రియల్ హబ్గా మన వైజాగ్, తిరుపతి, అమరావతి అన్ని జిల్లాల్లో కూడా ఇండస్ట్రీస్ పెట్టాలనే ఒక మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచకం తప్పితే అభివృద్ధి లేదు అంటున్నారు కదండి. మరి అంటే ఇది వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఒకప్పుడు ఇంతకు ముందర మనకి భయం వేసేది, ఎవరైనా బయటికి రావాలన్నా లేకపోతే ఏదైనా మాట్లాడాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కానీ మాట్లాడాలంటే భయం వేసేది. ఎగ్జాంపుల్ వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ బాబు గారిని చంపేశారు, కొట్టారు. అతను ఓన్లీ మాస్కుల కోసమే అడిగాడు. ఆయన గురించి నేను పూర్తిగా మొత్తం డేటా మొత్తం విన్నాను. వైసీపీ గవర్నమెంట్ చేసిన అరాచకాలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో గత మనకి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఆ విధంగా ఎవరు చేయలేదు. ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు పనిచేశాడు. అంతకు ముందర నాదెండ్ల మనోహర్ రెడ్డి కానీ వాళ్ళు 25 మంది 15 మంది సీఎంలు చేశారు. ఇలాంటి సైకో ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు చూడను. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ జేబులు నింపుకోవటానికి వాళ్ళ లండన్లో వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికి ఖర్చు నెలకి 50 లక్షలు. సెక్యూరిటీ గార్డ్ కానీ, కార్ డ్రైవర్ కానీ పనిచేసేవాళ్ళు. ఆ డబ్బులన్నీ మన ట్యాక్స్ రూపంగా జగన్మోహన్ రెడ్డి దోచుకుని వెళ్ళిపోయారు. అది వాళ్ళకి తెలియదు. అర్థం కాల మీకు? చంద్రబాబు నాయుడు 90 రూపాయలు ఖర్చు పెట్టి ఇది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి 90 రూపాయలు తినేసి 10 రూపాయలే పనిచేస్తాడు. అది వాస్తవం, ప్రజలకు తెలుసు. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు తెలుసు. ఇప్పుడు రాబోయే భావితరాల పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ కానీ, 9th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి 100% కూటమి ప్రభుత్వం 100% కరెక్ట్. ఇంకా 2-3 సంవత్సరాల్లో పిల్లలకి బాగా జాబ్స్ వస్తాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూనా కానీ, లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడే చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు తమిళనాడు SRM యూనివర్సిటీ విట్ అమరావతిలో అక్కడికి వెళ్ళి చదవాలంటే మనకి బీటెక్ చదవాలంటే 40 లక్షలు అవుద్ది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక 20-30 లక్షల్లో ఇక్కడే చదువుకుంటున్నారు. మన పిల్లలు మన కంటి ముందర పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తున్నారు. అది నెంబర్ 1 డెసిజన్. ఏ స్టేట్లో కూడా పెట్టలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. మా అబ్బాయి కూడా SRM యూనివర్సిటీలో చదువుతున్నాడు. నేను తమిళనాడు తీసుకెళ్ళి చదివించలేను, నాకు అంత స్తోమత లేదు. నేను 100కి 100% కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ మోడీ గారి సపోర్ట్తో పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు అందరూ ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. ఇంకొక 1 or 2 yearsలో మంచి కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. నెక్స్ట్ టర్మ్ కూడా 200% కూటమే వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డిని చాలా మంది 80% మర్చిపోయారు.
మర్చిపోయారు మీరు అంటున్నారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా అంటున్నాడు కదా మరి జగన్. 80 మంది విజయనగరం శ్రీకాకుళంలో 50 మంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు, మండల ప్రెసిడెంట్ వాళ్ళందరూ. ఇప్పుడు రేపొద్దున మీరు ఈ నెక్స్ట్ ఎలక్షన్ కి ముందర చాలా మంది రిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అనేది పెట్టాడు, మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు మావిగన్ అనేది అప్పుడే చేయాలి కదా. ఆయనకి ప్రజల మీద కానీ ఏమీ లేదండి. ఆయన ఎక్కడ అయితే దోచుకోవాలి, దాచుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మని కోర్టుకు లాగాడు, చెల్లిని కోర్టుకు లాగాడు. ఆయన నెంబర్ 1 లీడర్ అయితే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఫస్ట్ ఇల్లు చక్కబెట్టు, తర్వాత ప్రజలకు చెయ్యి. నువ్వు ఆ అమ్మాయి రోడ్డును పడి 2-3 సంవత్సరాలు కాళ్ళు నడక నీకు సేవ చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్లి నువ్వు ఏం చేసావు, ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరో ఎందుకండి, మన ఇంట్లో మన సొంత అక్క చెల్లెల్ని మనం సరిగా చూడకపోతే బయటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి పనికిరాడండి. ఆయనకి ఫుల్ భోజనం పెట్టారు, ఇండియాలో ఉండే అన్ని వంటకాలు పెట్టారు, ఆయనకి తింటం రాలేదు, తన్నేసి వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్, ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా దాచుకోవాలి, దోచుకోవాలి, జనాలు నరికేయాలి, వాడు ఎవడన్నా అడ్డొస్తే చేయాలి. ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి చేసిన పని మమతా బెనర్జీ చేసింది, సేమ్ ఆమె ఓడిపోయింది. అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనే విజయ్ చేయడం వల్ల గెలిచాడు అంటున్నారు కదా. విజయ్కి సంబంధం లేదండి. విజయ్ ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్, విజయ్కి ఇంకా అనుభవం రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్కి ఫస్ట్ లో ఏమి రాదు, అది ఇది అన్నారు. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి పంచాయతీ శాఖను తీసుకెళ్లాడు పవన్ కళ్యాణ్. మరి చెప్పండి, ఇప్పుడు అతను వచ్చింది ఇప్పుడే కదా. ఇప్పుడు తమిళనాడుకిను మన దీనికి సంబంధమే లేదు. అర్థం కాల, ఏనాడన్నా పిలిచారా రాజకీయంగా ఆయన్ని, జగన్ని? కర్ణాటకలో పిలిచారా? పిలవలేదే. మరి చంద్రబాబు నాయుడు అన్ని స్టేట్లకు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ అన్ని స్టేట్లకు వెళ్ళాడు, మరి ఆయన పిలవలేదు. ఇక్కడే లేదు ఆయనకి దిగాన. ఆయన్ని సామెత అంటారు పూర్వం పల్లెటూరులో, నాది కాకపోతే కాశీ దాకా దిగాడంట. ఇప్పుడు ఆయన ఏంది లండన్ ఊరికనే దిగుతున్నాడు. ఎవరి డబ్బులు? మన ట్యాక్స్ డబ్బులు. అర్థం కాల అది. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029 అధికారంలో అది నేను వస్తే రప్ప అనే అంటున్నాడు. మరి రప్ప అంటే ఆయనే కోసుకోవాలి. జగన్కి ఆడవాళ్ళకి అర్థమైపోయింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళ డ్వాక్రా మహిళ వాళ్ళ పిల్లలకి ₹1,00,000 పావుల వడ్డీకి ఇస్తుంది. అప్పుడు 157 సీట్లు ఇచ్చారండి ప్రజలకి ఏం చేశాడు చెప్పానండి, గుండె మీద చేసుకుని ఆయన. అర్థం కాల, 150 సీట్లు ఇచ్చారు, ఆయన ఏం చేయకోకుండా రప్ప అంటే ఆయనే రప్ప చేస్తారు. ఇప్పుడు కడపలోనే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కడపలో ఆయన 5 ఏళ్ళు సీఎం గా ఉన్నాడు, కడప స్టీల్ ప్లాంట్ పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేస్తున్నాడు స్టీల్ ప్లాంట్. అది నేను అనేది, కట్టుబడి ఉన్నారు, 100% పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. మన పోలవరం డ్యామ్ ని ఎందుకు కంప్లీట్ చేయాల? 5 ఏళ్ళు ఉన్నావు, నీకు అన్ని మేధావి, అన్ని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నావు కదా, నేను మేధావని, నేను తోపు అంటున్నావు కదా. పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదు? గుండె మీద చేసి చెప్పమనండి మన జగన్మోహన్ రెడ్డిని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.